అల్లుడు ఏం మావా కారు జెట్ స్పీడ్ లో ఏం దోలుతున్నావురా బండి పోనీ పాగల్ ఇప్పటిదాకేం చూసావు నా స్పీడ్ ఇప్పుడు చూడు. అయ్యో తమ్ముడు తెల్లారొచ్చి తలో 100 తీసుకుపోన్రి. ఏంటి వందిస్తావా? పాడే ఖర్చులు గుట్టయిపోయి పోలీసులు వస్తే ఏం చేస్తారు మమ్మల్ని? మాకు సలాం పెడతారు, కాదంటే మామూలు తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కువగా గొడవలు చేస్తే మిమ్మల్ని అందరినీ వేసేస్తాం. పద మామ వెళ్దాం. చూడండి సార్, తాకి బండి తోలి 4 ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. చూడండి, మీరేం భయపడకండి, మీకు న్యాయం జరిగేట్టు మేం చేస్తాం. మీరేంట్రా వీళ్ళకి న్యాయం చేసేది? మాతో పెట్టుకున్నారంటే మేమెవరో తెలుసా? మీరు పెరిగాక రౌడీలు, మేం పుట్టుకతోనే రౌడీలను రా. యూనిఫారం వేసుకున్నంత మాత్రాన ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకుంటే కోర్టు ఒప్పుకోదు బ్రదర్స్. ముందు వాళ్ళు వదిలేయండి. ఏంటిది? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? అంటే దాన్ని తెలుగులో ముందస్తు జామీను పత్రము అంటారు. దీంతో 4 కేసుకో. ఏంటి బెయిల్ పేపర్ చెబుతారా? ఎంత ధైర్యం మీకు? నేను బార్ అసోసియేషన్ మెంబర్ని. సీ మై ఐడెంటిటీ కార్డ్. లాయర్ను అవమానించినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయడానికి నువ్వెవరివి? నేనెవర్నా? అవునరా, నువ్వెవరివిరా? అరే నా సర్వీస్ అంత లేదు మీ వయస్సు. నన్ను పట్టుకొని ఎవర్రా అని అడుగుతావరా? దిస్ ఈజ్ మై ఐడెంటిటీ కార్డ్. నీ ఐడి కార్డ్ ఏది? మీకు నేనేస్తే చింపేశారు కదరా. మేమా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే నేనే సాక్ష్యం. నీ సాక్ష్యం చెల్లదు. ఏం బాబాయ్, వాడి కార్డ్యం చేసామా? లేదే, ఈయనకి అసలు ఐడెంటిటీ లేదు సార్. ఇంతకీ మీరు ఎవరు అరెస్ట్ చేశారో తెలుసా? తెలుసురా, నాన్ బెయిలబుల్ కేసులో తప్పతాగి డ్రైవ్ చేసి 4 చంపినోళ్ళని. 4 కాదయ్యా, 40 మందిని చంపుతారు. వాళ్ళ ఇష్టం. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? తెలుసు. ఏంటి తెలిసి అరెస్ట్ చేశారా? సారీ సార్. దట్స్ గుడ్. తప్పైపోయింది, క్షమించండి సార్. మిమ్మల్ని వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పైపోయిందిరా. ఎంత ధైర్యం నీకు? ఒక లాయర్ మీద చేసుకుంటావా? రేయ్, లాయర్ అంటే ప్రజలకి సేవ చేయాలి కానీ క్రిమినల్స్ ని సేవ్ చేయకూడదురా. నడవరా. లాయర్ మర్యాదగా వదిలిపెట్టరా. రేయ్, ఏంట్రా వదిలేది? మర్యాదగా నువ్వు నడవరా. రేయ్, నా కొడుకుని తమ్ముని జైల్లో నూకనికి మీకెంత ధైర్యం రా? దుర్గమ్మ, తప్పుడు పనులు చెయ్యొద్దని నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాం. బుద్ధి రాలేదా? తప్పు చేసిన నీ తమ్ముల్ని విడిపించుకోవడానికి వచ్చావా? మా అక్క హోల్ స్టేట్ కి సోలో లీడర్. మర్యాదగా మాట్లాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. రెచ్చిపోతే రేషన్ కార్డులో పేరే తీసేస్తుంది. నేను 3 లెక్క పెడతా. గాలోపు మా వాళ్ళని మీరు క్షమించి ఇడిచిపెట్టేసిందనుకో, నేను మిమ్మల్ని క్షమించి ఇడిచిపెట్టేస్తా. కాదని రెచ్చిపోయినరో, రెచ్చిపోతే మెడ మీద తలకాయలు లేచిపోతాయి.
నీకు ధైర్యమే ఉంటే ఈ స్టిక్ దాటి ఒక్కడుగు ముందుకు వెయ్యి. నీ పుచ్చులే ఎగురుతాయో నీ మక్కిలే ఇరుగుతాయో చూపిస్తా. తల్లి లక్ష్మణ రేఖ గీసిన ఆవన దాట నీకి వారి కట్టెందుకు? అరే బేవఖూబ్, గీత దాటనికి నేను మన సీతమ్మని అనుకున్నావురా? ఇది దుర్గమ్మవే. జగదీస్తా నీ తల్లి. ఈ తల్లి ఏయ్ నోర్మై యాదగిరి, వీళ్ళని పొద్దున కోర్టుకు తీసుకెళ్లేంత వరకు ఎవరు ఫోన్ చేసినా ఎవరు చెప్పినా మా పర్మిషన్ లేదే విడిచిపెట్టదు. బీ కేర్ఫుల్. అస్సలు వదిలిపెట్టను సార్. వెళ్ళు. ఖబర్దార్. నన్నే అరెస్ట్ చేస్తారా? నా పవర్ ఏందో చూపి